చాలా మంది మనుషుల మనస్తత్వాలు దేవునికి ఎందుకు విధేయత చూపించరు అని అంటే వారి ఆస్తి పోతుందనో, లేదా వారి స్థితి తక్కువైపోద్దనో, లేదా ఇంకేదైనా ప్రాబ్లమ్స్ వస్తాయనో, లేదా ఇంకేదైనా సమస్య ఎక్కువ అవుతుందనో, ఇలా రకరకాలైన కారణాలను బట్టి దేవునికి భయపడిన వారు చాలా మంది ఉన్నారు. కొత్త నిబంధనలో కూడా ఒక వ్యక్తి వచ్చి, అయ్యా నిత్య జీవానికి నేను వారసుని అవ్వాలంటే ఏం చేయాలంటే ఈ విధంగా ధర్మశాస్త్రంలో ఆజ్ఞలన్నీ పాటించు అని దేవుడు చెప్తాడు. అయ్యా నేను వాటిని చిన్నప్పటి నుంచే పాటిస్తున్నాను అంటాడు. అప్పుడు యేసయ్య ఆయన బట్టి సంతోషించి, అయితే నీకు ఇంకొక్కటి కొదువుగా ఉంది, ఏంటి అంటే నీ ఆస్తి నమ్మి బేదలకు ఇచ్చి నన్ను వెంబడించు అంటాడు. అప్పుడు ఆయన ఏమంటాడు? ముఖము చిన్న బుచ్చుకొని విసుక్కుంటా గొనుక్కుంటా యేసయ్య దగ్గర నుంచి వెళ్ళిపోతాడు. అయితే అదే సందర్భాల్లో మరలా కొత్త నిబంధనలో మనం చూస్తే జక్కయ్య విషయంలో చూస్తే ఎంతైతే అక్రమంగా సంపాదించాడో, ఎంతైతే అక్రమంగా కూడబెట్టుకున్నాడు, అంతకు మూడంతలుగా ఏం చేశాడు? ప్రజలకు ఇచ్చేసినట్లుగా. అంటే ఏ ధనం విషయంలో అయితే భక్తి పరులు దేవుణ్ణి కాదనుకుంటున్నారో, ఏ ధనం విషయంలో దేవుని దూరం చేసుకుంటున్నారో, అదే ధన విషయంలో పాపులు దేవుని హత్తుకొని జీవిస్తున్నారు.